అర్థమెటిక్లో రేషియో అనే చాప్టర్లో ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే మోడల్ యొక్క ట్రిక్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. బిఫోర్ దట్ నేను ట్రెడిషనల్గా కాన్సెప్చువల్గా సాల్వ్ చేస్తాను, నెక్స్ట్ ట్రిక్ అప్లై చేస్తాను. ఎప్పుడైనా సరే ఫస్ట్ కాన్సెప్ట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్, నెక్స్ట్ షార్ట్ ట్రిక్స్ అయినా, లాజిక్స్ అయినా, మ్యాజిక్స్ అయినా, జిమ్మిక్స్ అయినా. మీ లాజిక్స్, ట్రిక్స్, జిమ్మిక్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు వర్కౌట్ అవుతాయి? ఇఫ్ యువర్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ క్రిస్టల్ క్లియర్. మీ కాన్సెప్ట్స్ ఫస్ట్ క్లారిటీగా ఉండాలి, నెక్స్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీ క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉండాలి. సరే, ఈ మోడల్ని ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంది, చూసి ఆన్సర్ ఎలా పెట్టాలో చెప్తాను, ట్రెడిషనల్ కూడా సాల్వ్ చేస్తాను. క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 3 terms ఈస్ 16,300. ద రేషియో బిట్వీన్ ది ఫస్ట్ అండ్ ది సెకండ్ టర్మ్స్ ఈస్ 15:16 అండ్ ద రేషియో బిట్వీన్ ది సెకండ్ అండ్ ద థర్డ్ టర్మ్ ఈస్ 17:18. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఫస్ట్ అండ్ ది లాస్ట్ టైం. ఫస్ట్ ట్రెడిషనల్ సాల్వ్ చేద్దాం, నెక్స్ట్ చూడంగానే ఆన్సర్ ఎలా పెట్టాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ ఏమంటున్నాడు, వాడు 3 రేషియోస్ ఇచ్చాడు, ఫస్ట్ది, సెకండ్ది. జాగ్రత్తగా వినండి, మీకు క్యాలిక్యులేషన్ టెక్నిక్ కూడా ఇక్కడ అప్లై చేసి చూపిస్తా. ఫస్ట్ది ఏమంటున్నాడు, ద రేషియో బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ వచ్చేసి 15:16 అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి 17:18. ఓకేనా, 17:18. ఇదేమవుతుంది, ఖాళీ గ్యాప్ ఉంది కదా, దీన్ని 16తో ఫిల్ చేయండి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, 17తో ఫిల్ చేయండి. ఇక్కడ మీ క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ ఎలా సాల్వ్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ అనేది కూడా చెప్తాను. ఇక్కడ 15 into 17 మల్టిప్లై చేయాలి, 16 into 17 మల్టిప్లై చేయాలి, 16 into 18 మల్టిప్లై చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ నేర్చుకోవడం కాదు, ఆ నేర్చుకున్న క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ని ఎగ్జామ్ హాల్లో ఇచ్చిన కండిషన్స్లో అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, 15:16 ఉంది కదా, గ్యాప్ ఎంత ఉంది, ఇక్కడ 16 ఉంది. ఓకేనా, మధ్యలో గ్యాప్ 16 ఉంది కదా, 15, 16, 17. ఎప్పుడైనా ఇలా గ్యాప్ ఉన్నప్పుడు 16 - 1, 16 + 1, a - b, a + b, డైరెక్ట్గా ఏమవుతుంది, a² - b², 16² - 1², 256 - 1, ఇది 255 అవుతుంది. టెక్నిక్స్ నేర్చుకోవడం కాదు, మల్టిప్లికేషన్ టెక్నిక్స్. అందరూ మల్టిప్లికేషన్ టెక్నిక్స్ వీడియోస్ చూస్తారు, బట్ వాటిని రియల్ టైంలో అప్లై చేయగలగాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 17 గ్యాప్ ఉందా, ఇదేమవుతుంది, 17 - 1, 17 + 1, 17² - 1, 289 - 1, 288. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 16 into 17 గ్యాప్ లేదు, కంటిన్యూస్గా ఉంది 16 తర్వాత. ఇలాంటప్పుడు ఎలా మల్టిప్లై చేస్తారు, 16 into 17 ఏం రాస్తారు, 16² + 16. నేనేం చెప్తున్నా అంటే 16 into 17 ఉంది కదా, దీని ఏం రాస్తారు, 16 + 1. అలాంటప్పుడు ఏమైంది, 16² + 16, 16² ఏమవుతుంది, 256, 256 + 16, 262, 272. క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ నేర్చుకోండి. ఎందుకు స్క్వేర్స్, క్యూబ్స్ నేర్చుకోవాలి, ఎందుకు స్క్వేర్స్ 30 వరకు రావాలి, క్యూబ్స్ ఒక 15 వరకు రావాలి అనేది ఇందుకే. మీకు ఇక్కడ స్క్వేర్స్ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు, అవునా లేదా, లేదంటే రెగ్యులర్గా మల్టిప్లై చేయాలి. అంటే వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి, మల్టిప్లికై చేసే మెథడ్స్. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి క్వశ్చన్లో, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద థర్డ్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఫస్ట్ అండ్ ద లాస్ట్ టర్మ్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ ఎంత చూడండి, 255కి 288కి. ఎప్పుడైనా డిఫరెన్స్ అడిగాడంటే, లేదా సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సబ్ట్రాక్షన్స్ని ఎడిషన్స్ కింద కన్వర్ట్ చేసి సాల్వ్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే, మన బ్రెయిన్ సబ్ట్రాక్షన్స్ని ఫాస్ట్గా చేయదు, దాన్ని ఎడిషన్ కింద కన్వర్ట్ చేసినప్పుడు క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది. 280లో నుంచి 355, 280లో నుంచి 255 సబ్ట్రాక్ట్ చేయడం కంటే 255కి ఎంత యాడ్ చేస్తే 288 వస్తుంది అన్నది మన బ్రెయిన్ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకవేళ ఎడిషన్ చేసేటప్పుడు కూడా ఒకేసారి మీరు ఎడిషన్ చేయలేకపోతే స్టెప్ వైజ్ వెళ్ళండి. ఎన్ని మైండ్ క్యాలిక్యులేషన్స్, 255కి ఎంత యాడ్ చేస్తే 288 వస్తుంది, 265, 275, 285, ఇంకెంత మిగిలింది, 3, అంటే 33. వీటి డిఫరెన్స్ 33. అంటే మీ ఆన్సర్ వచ్చేసి 33 మల్టిపుల్ ఉండాలి. 33 మల్టిపుల్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ఒకవేళ 2 ఆప్షన్స్ 33 మల్టిపుల్ ఉంటే ఏం చేయాలి, దానికి వేరే టెక్నిక్స్ కూడా ఉన్నాయి. నా ప్లేలిస్ట్లో 12 టెక్నిక్స్ చెప్పాను. ఆ 12 టెక్నిక్స్ మీరు మాస్టర్ అవుతే క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా స్కిప్ చేయొచ్చు. దిస్ ఈస్ ట్రెడిషనల్ మెథడ్. ఇప్పటి వరకు మీకు చెప్పింది కంప్లీట్గా ట్రెడిషనల్ మెథడ్. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ అర్థం చేసుకోండి. షార్ట్ ట్రిక్, ఎప్పుడు షార్ట్ ట్రిక్ అప్లై అవుతుంది అంటే కండిషన్స్ అప్లై. ఇక్కడ కండిషన్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, 15:16, 17:18, అంటే మొత్తం కూడా సిరీస్లో ఉంది. 15:16, నెక్స్ట్ 17:18, మొత్తం సిరీస్లో ఉంది కదా. వాడు ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ అడుగుతున్నాడు, కానీ మీరు డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయొద్దు, ఎడిషన్ చేయండి. 15కి 18కి ఎడిషన్ చేస్తే ఏమవుతుంది, 33. డైరెక్ట్గా 33 యొక్క మల్టిపుల్ చెక్ చేయండి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకేనా, చెప్పే ట్రిక్స్ అర్థం చేసుకోండి, చెప్పే లాజిక్స్ అర్థం చేసుకోండి. ఆల్వేస్ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్, నెక్స్ట్ ట్రిక్స్ కానీ, మ్యాజిక్స్ కానీ, జిమ్మిక్స్ కానీ, లాజిక్స్ కానీ, ఏమైనా కానీ ఇవన్నీ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి, మీ కాన్సెప్ట్స్ క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్ మీ క్యాలిక్యులేషన్ ట్రిక్స్. ఈ క్యాలిక్యులేషన్ ట్రిక్స్ కూడా నేను ప్రతి సమ్ములో అప్లై చేసి చూపిస్తున్నాను. జస్ట్ ట్రిక్ చెప్పడం కంటే ఆ ట్రిక్ని అప్లై చేసి చెప్పినప్పుడు మీకు ఆ దాని ఎక్కువ గుర్తుంటుంది. ఓకేనా,
సరే మిగతా వేరే క్వశ్చన్లో కూడా సాల్వ్ చేసి చూపిద్దాం. చూడండి, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఈస్ 14,380. ద రేషియో బిట్వీన్ ది ఫస్ట్ అండ్ ద సెకండ్ టర్మ్ ఈస్ 14:15 and the ratio between the second and the third terms is 16:17. Find the difference between the first and last term. ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకోండి. ఈ ప్యాటర్న్లో ఉన్నప్పుడే ఈ లాజిక్ అప్లై అవుతుంది. ఏం చెప్పాను, ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ని ఎడిషన్ చేయండి, ఏమైతే 31. డైరెక్ట్గా 31 మల్టిపుల్ చెక్ చేయండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ఒకవేళ రెండు ఆప్షన్స్ 31 మల్టిపుల్ ఉంటే నేను చెప్తా, దానికి కూడా చెప్తాను, చెప్పి కూడా ఉన్నాను ఆల్రెడీ. నా ప్లేలిస్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్, ఆల్మోస్ట్ 12 టెక్నిక్స్ ఉన్నాయి. అవి నేను అందరినీ చూడండి అని ఫోర్స్ చేయను, మీరు చూస్తే మీకు ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సరే ట్రెడిషనల్ సాల్వ్ చేద్దాం. వాడు ఏమంటున్నాడు, 14:15, నెక్స్ట్ ఇది 16:17. ఓకేనా, ఫస్ట్ సెకండ్కి థర్డ్కి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేద్దాం, 15 క్యారీ చేద్దాం, ఇక్కడికి 16 క్యారీ చేద్దాం. నేనేం చెప్పాను, గ్యాప్ ఉంది కదా, 15 - 1 15 + 1 15 స్క్వేర్ 225 - 1 224. ఇక్కడ కూడా గ్యాప్ ఉందా, 16 - 1 16 + 1 16 స్క్వేర్ - 1 256 - 1 255. ఇదేమవుతుంది, 15 × 16 15 స్క్వేర్ + 1 అవుతుంది, 225 + 15 225 + 15 240. ఇప్పుడు చూడండి, వాటి డిఫరెన్స్ దీనికే కదా అడిగింది, ఎంత అవుతుంది, 224 to 255 224 to 234 244 254 అంటే ఎంత ఉంది, 31 మల్టిపులే కదా మనం చెక్ చేసింది. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ కూడా వచ్చింది, అదే కదా 31, అదే కదా చెక్ చేసింది. ఇది ట్రెడిషనల్, ఇది నేను చెప్పేది లాజిక్. ట్రిక్ చూసి ఆన్సర్ పెట్టచ్చు. ఫస్ట్ లాజిక్ ఎప్పుడు వర్కౌట్ అయింది, కండిషన్స్ ఉంటాయి కొన్ని. ఇక్కడ 14:15 16:17 కంటిన్యూస్ ఉంది కాబట్టి, ఓకేనా. అప్పుడు లేకపోతే జనరల్గా ట్రెడిషనల్గా సాల్వ్ చేయండి. ఈ ట్రెడిషనల్లో క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఈ క్యాలిక్యులేషన్స్ కూడా ఎలా స్మార్ట్గా చేయాలో మీకు చెప్పాను, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఈస్ 7,000. ద రేషియో బిట్వీన్ ది ఫస్ట్ అండ్ ద సెకండ్ టర్మ్స్ ఈస్ 2:3 and the ratio between the second and third is 4:5. Find the difference between the same ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ప్యాటర్న్ సేమ్ ఉన్నప్పుడే ట్రిక్ వర్కౌట్ అవుతుంది, ఓకేనా. 2:3 వాడు ఏమంటున్నాడు, నెక్స్ట్ 4:5 వాడు సేమ్ అదే డిఫరెన్స్ అడుగుతున్నాడుగా, ఎడిషన్ చేయండి. 2కి అండ్ 5కి ఏమవుతుంది, 7 మల్టిపుల్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, డైరెక్ట్గా ఆన్సర్ ఇది. లేదు రెగ్యులర్గా సాల్వ్ చేయాలంటే రెగ్యులర్గా మనం చెప్పాం ఆల్రెడీ, 2:3 నెక్స్ట్ వచ్చేసి 4:5. నెక్స్ట్ ఇది క్యారీ ఫార్వర్డ్ చేయండి, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. 4 2s are 8 4 3s are 12 5 3s are 15. ఓకేనా, 8కి 15కి ఎంత గ్యాప్, 7 మల్టిపుల్ చెక్ చేయండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఓకేనా. డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేది. చెప్పే లాజిక్స్ అర్థం చేసుకోండి. నేను 12 టెక్నిక్స్ చెప్పాను, ఆ 12 టెక్నిక్స్ మీరు నేర్చుకోగలిగితే క్యాలిక్యులేషన్స్ ఆడుకోవచ్చు. క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా జుజుబి మీకు అర్థమైంటుంది. డివిజిబిలిటీ రూల్స్, లాస్ట్ డిజిట్, డిజిటల్ సమ్ము, అప్రాక్సిమేషన్, వాల్యూ పుట్టింగ్ అండ్ లాస్ట్ 2 డిజిట్స్, రివర్స్ ఇంజనీరింగ్ అండ్ మిగతా చాలా టెక్నిక్స్ చెప్పాను, క్యాలిక్యులేషన్ టెక్నిక్స్. ఇంకా ఇవన్నీ మీరు మాస్టర్ అయితే క్యాలిక్యులేషన్స్ను ఆడుకోవచ్చు. ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా మీరు ఆడుకోవచ్చు. మీరు చూడండి, ఓకేనా. చూసి సబ్జెక్ట్ నేర్చుకోండి. వీడియో నచ్చితే మీ ఇష్టం, లైక్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయను, ఎందుకంటే మనం సబ్జెక్ట్ అందియాలి. సబ్జెక్ట్ అందిస్తే సీరియస్ ఆస్పిరెంట్ ఆటోమేటిక్గా లైక్ చేస్తాడు, ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తాడు, షేర్ చేస్తాడు. నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ నేను పట్టించుకోను ఎప్పుడు, సీరియస్ ఆస్పిరెంట్సే నాకు కావాలి, ఓకేనా. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఫస్ట్ ఆల్వేస్ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్, నెక్స్ట్ ట్రిక్స్, లాజిక్స్, మ్యాజిక్స్, జిమ్మిక్స్, ట్రిక్స్ అవన్నీ కూడా, ఓకేనా. నేను ఎప్పుడు కూడా వ్యూస్ కోసము, లైక్స్ కోసం చేసుకోను. అలా చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే నాకు ఆల్రెడీ వేరే ఛానల్ ఉంది, యూపీఎస్సీ ఛానల్, యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2. ఐ కెన్ డీల్ విత్ ఎనీ సబ్జెక్ట్, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ, మిగతా యూపీఎస్సీ సబ్జెక్ట్స్ అన్ని నేను డీల్ చేయగలను. నా వేరే ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, నేను అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏంటంటే, సరే బ్యాంకింగ్ స్టూడెంట్స్కి, సీజీఎల్ స్టూడెంట్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి కూడా హెల్ప్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.